గడిచిన ఎన్నికల్లో ప్రజలు చీత్కరించిన జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానంలో ఎలాంటి మార్పు రాలేదని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ధర్నా అటర్ ఫ్లాప్ అయిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హుడా మాజీ చైర్మన్ గన్ని కృష్ణ అన్నారు. జగన్ చేపట్టిన ధర్నాకు ప్రతిపక్ష పార్టీ నాయకులు ఎవరూ స్పందించలేదని, ఒక్క సమాజ్వాదీ పార్టీకి చెందిన అఖిలేష్ యాదవ్ మాత్రమే వాస్తవాలు తెలియక వెళ్లారని గన్ని అన్నారు. తన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నవ్వుల పాలైందని, ఇప్పుడు ఢిల్లీలో ధర్నా చేసి ఇంకా పరువు తీయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. 2014-2019 సంవత్సరాలలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురయ్యారని, అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ సిబిఐ విచారణ వేయాలని కోరారని, అయితే 2019 ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జగన్మోహన్ రెడ్డి తన బాబాయ్ హత్య కేసులో సిబిఐ దర్యాప్తు జరిపించాలని ఎందుకు పట్టుబట్టలేదని ప్రశ్నించారు. అయితే ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ నేతగా తాను ప్రశ్నించడం లేదని జగన్ సోదరి షర్మిలారెడ్డి ప్రశ్నించిందని గుర్తు చేశారు. వినుకొండలో జరిగిన హత్య వారి వ్యక్తిగత కారణాలతో జరిగితే ఆ హత్యను రాజకీయ హత్యగా మార్చి కూటమిపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో మునుపెన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై వరాల జల్లు కురిపించారని, బీజేపీతో కూటమిగా వెళ్లిన నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లకు అభినందనలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్లకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ నాయకులు కంటిపూడి శ్రీనివాస్, మళ్ల వెంకట్రాజు పాల్గొన్నారు. ఢిల్లీ ధర్నా పేరుతో మరింతగా దేశ ప్రజల దృష్టిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నవ్వులు పాలు చేస్తున్నారు. అక్కడ అది చాలా విచారకరమైన విషయం. అది ఎందుకంటే తన మీద ఉన్న కేసులు ఆల్రెడీ, ఎందుకంటే తను వాయిదాలకు వెళ్ళడానికి ఇన్నాళ్ళు కూడా ఏవో అధికారిక కార్యక్రమాల పేరుతోటి ఎగ్గొట్టినా కానీ కోర్టులు ఇంకేమాత్రం కూడా ఉపేక్షించే పరిస్థితి లేదు. ఎందుకంటే అటు కేంద్ర ప్రభుత్వం లో ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా తనకి ఏమాత్రం కూడా సహకరించదో ఇంకా భవిష్యత్తులో అన్న అభిప్రాయానికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏదో విధంగా కేంద్రంలో ఉన్న ప్రతిపక్ష నాయకుల దృష్టిని ఆకర్షించడం కోసం, ముఖ్యంగా ఇండియా కూటమి నాయకుల దృష్టిని ఆకర్షించడం కోసం ఈ ధర్నా అనే పేరుతో ఒక పెద్ద డ్రామా నిన్న ఢిల్లీలో చేశాడు. ఈ ప్రజలు ఏమనుకుంటున్నారంటే గల్లీలో అరాచకాలు, ఢిల్లీలో ధర్నాలు, దీంతో నిన్న అక్కడ ఆశించినంత మేరకు అక్కడ ప్రజలు కూడా అంటే ఎంతగా తీసుకెళ్ళాడు, చాలామందిని తీసుకెళ్ళాడు, ఆ ఫ్లైట్లో తీసుకెళ్ళాడు. ఇదివరకైతే ఓన్ ప్రైవేట్ ఫ్లైట్లో వెళ్ళే మనిషి ఇప్పుడు అధికారంలో లేదు కాబట్టి ఫ్లైట్లో ఎయిర్ ఇండియాలోనో వాటిలో తీసుకెళ్ళినా కానీ వీళ్ళు తప్పితే అక్కడ, లేకపోతే అక్కడ ఉన్న పోలీసులు తప్పితే ఇంకా అక్కడ ఏమాత్రం కూడా జన స్పందన ఏమాత్రం కూడా అక్కడ లేదని వార్తలు వచ్చాయి. మొన్న వచ్చిన యూనియన్ బడ్జెట్ బహుశా ఈ మధ్యకాలంలో ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ మీద ఇటువంటి వరాల జల్లు కొరడం అనేది ఎప్పుడు జరగలేదు. ఈ మధ్యకాలంలో ఎప్పుడు కూడా జరగలేదు. దానికి భారతీయ జనతా పార్టీతో కూటమి కట్టిన నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యంగా అభినందించాలి. ఎందుకంటే అటువంటి ఈ ప్రయోజనాలన్నీ తీసుకొచ్చినందుకు లాంగ్ స్టాండింగ్ కోరికలు ఇవన్నీ కూడా ఈ వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు కానివ్వండి, లేకపోతే ఇవన్నీ కూడా అమరావతి, ముఖ్యంగా అమరావతి, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు, ఇవన్నీ కూడా సాధించగలిగినందుకు చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా అట్ ది సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారిని కూడా మనం అభినందించవలసిన అవసరం ఉంది. నరేంద్ర మోడీ గారికి, నిర్మలా సీతారామన్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఒక విచిత్రమైన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగినప్పుడు ఎప్పుడూ మాట్లాడలేదు ఈ కాంగ్రెస్ అధ్యక్షులు కానీ, లేకపోతే మల్లికార్జున ఖార్గే గారు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఇండియా కూటమి కూడా అధ్యక్షుడు ఆయననేమో మరి నాకు తెలియదు. కానీ ఆయన ఇప్పుడు మాట్లాడతాడు యూనియన్ బడ్జెట్ కేవలం చంద్రబాబు నాయుడు గారి గురించి, నితీష్ కుమార్ గురించి చేసినట్టుంది, ఆంధ్ర మీద చాలా ప్రయోజనం ఇచ్చేశారు అని చెప్పేసి మాట్లాడతారు. మరి మీరు ఇప్పుడు మాట్లాడిన గొంతు అప్పుడు ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగేవాడు ఎందుకు మాట్లాడలేదండి? అప్పుడు మాట్లాడలేదు వీళ్ళు, ఇప్పుడు మాట్లాడుతున్నారు.